హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. ఆ మధ్యన వచ్చిన ఒక సినిమాలో విలన్ పాత్రధారి అంటాడు, మన శత్రువులు ఎక్కడో ఉండరురా, మన ఇళ్లలోనే ఉంటారు అని. సరిగ్గా ఇది దేశంలోని అతి పురాతన పార్టీ అయిన కాంగ్రెస్కు చక్కగా వర్తిస్తుంది. ఎందుకంటే బీజేపీతో ఆ పార్టీ చేసే పోరాటం ఎలా ఫలిస్తుందో లేదో, ఎంతటి సత్ఫలితాలు ఇస్తుందో లేదో తెలియదు, కానీ ఆ పార్టీలోనే ఉంటూ సరైన సమయంలో, అంటే ఆ పార్టీ సర్వశక్తులు కూడా తీసుకుని ఏదైనా ఎన్నికల్లో పోరాడాల్సినప్పుడు, లేదా ఏదైనా ఒక ప్రజా సమస్య మీద ఉధృతంగా ఆందోళన చేపట్టాల్సి వచ్చినప్పుడు, లేదా ఒక అంశం మీద తన అభిప్రాయాలను బలంగా చెప్తూ అధికార పక్షాన్ని ధీటుగా ఢీకొంటున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే కొందరు నేతలు ఆ పార్టీకి ఇబ్బంది కలిగించేలా, ఆ పార్టీని ఇరుకును పెట్టేలా చేసే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అసలే నీరసించి పలు ఎన్నికల్లో, వరుస ఎన్నికల్లో ఓటములతో దెబ్బతింటూ పడుతూ లేస్తూ సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి శరాఘాతాన పరిణమిస్తున్నాయి. చిన్న చేతగా లిటరల్ చేసే స్టేట్మెంట్లు, వారు చేసే హాని పక్కన పెడితే సరైన కీలక సమయంలో, అంటే సరిగ్గా సరైన టైమింగ్, తాము ఎప్పుడు ఏ వ్యాఖ్య చేస్తే అది తమను ఇంతకాలం పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీకి చౌదెబ్బగా పరిణమిస్తుందో, అవతలి వైరుపక్షానికి, అంటే ప్రధానంగా బీజేపీని అర్థం చేసుకోవాలి, ఆ పార్టీకి మేలు చేస్తుందో అనే విషయాన్ని సరిగ్గా గుర్తించినట్టుగా, త్రాసులో తూకం వేసినట్టుగా కొందరు కాంగ్రెస్ నేతలు, అది కూడా అగ్రస్థాయి నేతలు, పార్టీలో దశాబ్దాలుగా ఉంటూ ఎన్నెన్నో కీలక పదవులు అధిష్ఠించి అన్ని విధాలుగా లాభం పొంది ప్రస్తుతం పార్టీ అధికారంలో దిగిపోయిన తర్వాత హాయిగా రిలాక్స్డ్గా రిటైర్డ్గా ఉంటూ కూడా ఇట్లా పార్టీని ఇబ్బంది పెట్టి ప్రకటన చేస్తున్న కొందరి గురించి ఆ పార్టీ తీవ్ర ఆందోళన చెందుతోంది. మొన్నటికి మొన్న శశి థరూర్, కొద్ది రోజుల క్రితం చిదంబరం, వీరిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేతలు. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా కాలంగా వివిధ చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వీరిలో శశి థరూర్ కేరళకు చెందిన ఎంపీ అయితే, చిదంబరం తమిళనాడుకు చెందిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి. ఇలా వీరిద్దరూ చేసిన ప్రకటనలు ఏమిటి, అవి ఆ పార్టీకి ఎందుకు ఇబ్బందికరంగా, ఎందుకు ఇరకాటలు పెట్టేలా ఉన్నాయంటే ఒకసారి వాటిని పరిశీలిద్దాం. గత ఇటీవల 5-6 నెలల క్రితం జరిగిన పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఎంతోమంది అమాయకులను బలిగొన్న తర్వాత వారిని మట్టుపెట్టేందుకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని చేపట్టి విజయవంతమైన విషయం తెలిసిందే. అయితే ఆ ఆపరేషన్ చేపట్టే సమయంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ దుశ్చర్యలను, పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తున్న విధానాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలకు సమర్థంగా వివరించేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేసింది, ఎంపీలతో కూడిన బృందాలను. వీటిలో ఇదైతే ఉద్దేశం మంచిదే. అయితే వాటిల్లో ఒక బృందానికి ఇందాక చెప్పుకున్నట్టుగా కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను, ఈయన గతంలో మాజీ విదేశీ దౌత్యవేత్త, ఈయన ఎంపిక చేసింది. అయితే మోడీని అప్పటికే ఆపరేషన్ సింధూర్ విషయంలోనూ, పెహల్గాం దాడిని ఎదుర్కోవడంలోనూ విఫలమయ్యారంటూ తీవ్రంగా విమర్శిస్తున్న కాంగ్రెస్ తమ పార్టీకి చెందిన శశి థరూర్ ఇట్లా మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రపంచ దేశాల్లో జరిగే పర్యటనకు ఏర్పాటు చేసిన కమిటీకి శశి థరూర్ నేతృత్వం వహించడాన్ని ఆమోదించలేదు. ఇతను ఇలా వెళితే కనుక ఆయన తమ పార్టీ లైన్కు పూర్తి విఘాతం కలుగుతుందని, తామే డ్యామేజ్ చేసుకున్నట్లు అవుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ శశి థరూర్ను ఆ కమిటీ నుంచి తప్పుకోమని అన్యాపదేశంగా చెప్పింది. కానీ శశి థరూర్ ముందుగా వెళుతూ కూడా ఆయన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఎంతో ఇబ్బంది పెట్టాయి. ఆయన ఏమన్నారంటే, ఇలాంటి పెహల్గాం దాడులప్పుడు, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనం కనుక నిర్ణయాత్మకంగా సరిగ్గా వ్యవహరించకపోతే అది దేశద్రోహమేనని, అలాంటి దానికి తాను ఎప్పటికీ అవకాశం ఇవ్వబోనన్నట్టు మోడీతో సమావేశమై ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తదితర అంశాల్లో మోడీ ప్రభుత్వం తీసుకున్న కఠిన వైఖరి గురించి ఇతర ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఆ బృందం సభ్యులు కలిసి వెళ్ళిపోయారు. అది ఆ తర్వాత చిదంబరం తమిళనాడు కాంగ్రెస్ నుంచి పలు పర్యాయాలు ఎన్నికై కేంద్ర ఆర్థిక మంత్రిగాను, ఇతర
అత్యంత కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చిదంబరం అందరికీ తెలిసిన వ్యక్తే. ఈయన కూడా ఎంతో విచక్షణతోనూ ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారనే పేరున్న చిదంబరం కూడా ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని మరింతగా ఇరుకుని పెట్టాయి. ఆయన ఏమన్నారంటే 1984లో అంటే సుమారు 40 సంవత్సరాల క్రితం అమృత్సర్లోని స్వర్ణదేవాలయంలో దాగిన ఖలిస్తాన్ ఉగ్రవాదులను బయటకు రప్పించి మట్టిపెట్టేందుకు గాను అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్కు అనుమతి ఇవ్వటం దారుణమని, అలా చేయకుండా ఉన్నట్లయితే తాను కూడా అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన, తాము ఆ ఉగ్రవాదులను సమర్థంగా ఇట్లాంటి ఆపరేషన్ లేకుండా బయటకు తీసుకొచ్చేవారమని చెప్పుకొచ్చారు. ఇది సహజంగానే కాంగ్రెస్కు తీవ్ర ఎరగాటాన్ని కలిగించింది. ఎందుకంటే ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత రక్షణ దళాలు ఆ ఆపరేషన్లో భాగంగా అమృత్సర్ స్వర్ణ దేవాలయంలోకి సైనికులు బూట్లు వీటితో ప్రవేశించడంతో తీవ్రంగా మనస్తాపానికి గురైన సిక్కులు ఆ తర్వాత అందుకు బాధ్యులని నిందమోపుతూ శ్రీమతి ఇందిరాగాంధీని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఆవిడ నివాసంలోనే కాల్చి చంపటం మనందరికీ తెలుసు. చిదంబరం ఏమంటారంటే తాను కనుక అప్పుడే నిర్ణయాత్మక పాత్ర ఉన్నట్టయితే ఆపరేషన్ బ్లూ స్టార్ను ఆమోదించేవాళ్ళు కాదని, అది చేయటం వల్లనే అది చేపట్టడం వల్లనే శ్రీమతి ఇందిరాగాంధీ ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని అంటారు. అదొకటి. అది తర్వాత ఇంకొకటి కూడా ఆయన చెప్పింది. అదేమిటి అంటే ముంబైలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వరుసగా బాంబు దాడులకు పాల్పడి నరమేధం సృష్టించి ఎంతోమందిని బలి తీసుకున్నప్పుడు ఆ వెంటనే తాము పాకిస్తాన్పై యుద్ధానికి దిగుదామని అనుకున్నామని, అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఉంది. అయితే అమెరికా పాకిస్తాన్పై దాడి చేయవద్దని తమను అడిగిందని, దాంతో తాము పాకిస్తాన్పై చర్య తీసుకునే అంశాన్ని పక్కన పెట్టేశామని చిదంబరం చెప్పారు. ఇలా అత్యంత కీలకమైన అంశాల్లో అప్పటి ప్రభుత్వాలు ఆయా కాలమాన పరిస్థితులను బట్టి అప్పటి అనివార్యతలను బట్టి తీసుకున్న నిర్ణయాలను, క్యాబినెట్లో సమష్టిగా తీసుకున్న నిర్ణయాలను చిదంబరం లాంటి అత్యంత సీనియర్ వ్యక్తి కాంగ్రెస్లో ఉంటూ కోట్లకు పడగలెత్తి దశాబ్దాల పాటు అంతులేని అధికారాన్ని అనుభవించి ఇలా చేసిన చిదంబరం ఇట్లాంటి వ్యాఖ్యలు, అది టైంలో పూర్తిగా జనమందరూ ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే కూడా తెలియని జనరేషన్ వచ్చిన తర్వాత, మొన్న ముంబై పేలుడు తర్వాత ఇట్లా అప్పుడేమీ మాట్లాడకుండా అప్పుడేం బయటపడకుండా ఇప్పుడు ఇట్లా బయటపెట్టడం మనకు ఏదో పెద్ద వ్యూహమే ఉందనిపిస్తోంది. ఎందుకంటే చాలాసార్లు ఇట్లాంటి ప్రకటనలు చేస్తే కనుక కాంగ్రెస్ వాదులు ఆ సమయంలో ఖచ్చితంగా ఏదైనా పెద్ద రాష్ట్రంలో ఎన్నికలో లేదా అధికారంలో ఉన్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చినప్పుడు ఇట్లాంటి కాంగ్రెస్ నాయకులు అటు ఇటు ఉండేవారు. ఉంటాం కాంగ్రెస్లోనే, కానీ తమ ప్రయోజనాల రీత్యా తమకున్న అవసరాల రీత్యా కేంద్రంతో సఖ్యతో ఉంటారు. ఇలాంటి వారు ఇట్లాంటి ప్రకటన చేయటం శరామామూలే. ఈ సందర్భంగా ఇందాక మనం చెప్పుకున్న శశి థరూర్ కాంగ్రెస్ మాట అధిష్టానం మాట కాదని సైతం మోడీ నియమించిన కమిటీలో భాగంగా దేశాలకు తిరిగి మోడీ ప్రభుత్వ ఘనతలను ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆయన చేసిన ధైర్య సాహసాలను ఎంతగా పొగిడి వచ్చారో గుర్తు చేసుకుంటే ఒకసారి ఆయన ఎలా ఎందుకు చేసి ఉంటాడన్న దానికి కొన్ని కారణాలు మనకు కనిపిస్తాయి. ఈ శశి థరూర్ మాజీ దౌత్యవేత్త, ఈయన భార్య సునందా పుష్కర్ కొన్నేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తొలుత ఆత్మహత్యగా భావించినప్పటికీ ఆ తర్వాత పోలీసులు దాన్ని హత్య కేసుగా మార్చారు. అది విచారణ జరిగి 3-4 ఏళ్ల క్రితమే ఆ కేసును కొట్టివేశారు. ఆ తర్వాత శశి థరూర్ కేరళలో సొంతంగా ఎదగలేకపోతున్న బీజేపీ శశి థరూర్ ఆసరాతో కేరళలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో కనుక ఆ దిశగా తాము గెలిచి కేరళలో అధికారాన్ని సాధిస్తే కనుక శశి థరూర్నే ముఖ్యమంత్రిగా చేయవచ్చని ఒక ప్రతిపాదన బీజేపీ పెద్దల నుంచి ఆయనకు అందిందని, అందువలన ఆయన సరైన సమయంలో ఇలా కాంగ్రెస్ను తనను పెంచి పోషించి ఇక్కడి వరకు తీసుకొచ్చిన పార్టీని ఇరుకుని పెట్టి ప్రకటనలు చేశారని అనిపిస్తోంది అని తెలుస్తోంది. ఇక చిదంబరం సంగతి అయితే ఈయన పేరుకి కేంద్ర మంత్రి అయినప్పటికీ ఆ సమయంలోనే ఎన్నో ఆర్థిక నేరాలకు అవకతవకలకు తన కుమారుడి ద్వారా పాల్పడ్డాడన్న ఆరోపణలు వచ్చాయి. ఒక విదేశీ సంస్థ నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని, విదేశీ మారక ద్రవ్యం ఆయన కుమారుడిపై ఆయన సంస్థలపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో ఆయన కుమారుడు కార్తీ చిదంబరాన్ని సిబిఐ అరెస్ట్ చేసి 23 రోజులు జైల్లో కూడా ఉంచింది. ప్రస్తుతం ఆ కేసు విచారణ సాగుతూ ఉంది. త్వరలోనే ఒక
దానిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమయంలో, ఇలాంటి కీలక సమయంలో చిదంబరం కావాలనే ఏదో దురుద్దేశంతోనే తన కుమారుడు ఈ కేసు నుంచి బయటపడటానికో లేదా ఇంకేదైనా ఆశించో ఇట్లా కాంగ్రెస్పై తనకు ఆశ్రయం ఇచ్చి తనను పెంచి పోషించిన కాంగ్రెస్పై అనవసర సందర్భ శుద్ధి లేని పూర్తిగా అవాంఛనీయమైన సంఘటనలు కేంద్ర ప్రభుత్వ కేబినెట్లో తీసుకున్న అప్పటి నిర్ణయాలను ఏమాత్రం ఔచిత్యాన్ని, ప్రైవసీని, సీక్రెసీని పాటించకుండా ఇలా బయటకు వెల్లడించడం ఏమాత్రం తగదని, దీని వెనుక ఆయనకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే ఆయనకు స్వార్థ ప్రయోజనాలు ఇవి ఉన్నాయని అంటున్నారు. అయితే శశిధరూర్, చిదంబరం వారికి ఉన్న పర్సనల్ ఎజెండాలు, వారికి కొన్ని పార్టీలు అంటే పాలక పార్టీ నుంచి వచ్చిన హామీలు, అష్యూరెన్స్లు ఏమో మనకు తెలియదు. కానీ ఈ అన్నిటి ఉదంతం వల్ల తన పార్టీలోనే ఉంటూ తనకే వ్యతిరేకంగా చేసే ఇలాంటి నేతల వైఖరి వల్ల కాంగ్రెస్ అధిష్టానం ఇంకా తీవ్ర అసహనానికి గురవుతోంది. ఇలా చేయడం తగదని, ఇది తమను పెంచి పోషించిన పార్టీని కూర్చున్న కొమ్ము నరుకోవడమని చెబుతున్నా సరే, ఇలాంటి నేతలు అప్పటికి మౌనంగా ఉంటున్నారు తప్పితే మళ్ళీ సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు తమ వ్యాఖ్యలతో సొంత పార్టీకి డ్యామేజ్ చేయగలమని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటి చర్యలుగా దిగటం అనేది పరిపాటి. ఇప్పుడు శశిధరూర్ గురించి, చిదంబరం గురించి చెప్పుకున్నట్లే భవిష్యత్తులో మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఇలాంటి ప్రకటనలు చేసే అవకాశం ఎంతన్నా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు గతంలో మాదిరిగా పూర్తిగా అధిష్టానం కన్సర్న్లో నడిచే పార్టీ కాదు. ఎవరికి వారే ఏమైనా తీరేలా బలహీనమైన అధిష్టానం పుణ్యమని ఎక్కడికక్కడ నాయకులందరూ చెలరైపోతున్న సమయం ఇది. అందువల్ల ఇకపై ఇట్లాంటి ప్రకటనలు మనం ఎన్నో వినాల్సి రావచ్చు. అందువల్ల ఇలాంటి వాటికి మనం పెద్దగా ఆశ్చర్యపోకుండా, వీటి పెద్ద స్పందించకుండా ఉండే పరిస్థితి వచ్చింది. చూద్దాం భవిష్యత్తులో ఇంకెవరెవరు బయటకు వస్తారో, ఎవరెవరు తమను పెద్ద చేస్తున్న, తమను ఆశ్రయిస్తున్న పార్టీకి ఎంతగా చేతులారా చేడు తెస్తారో. థ్యాంక్ యూ. నమస్తే.